అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ విద్యార్థులపైన ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే వీసా నిబంధనలో కఠినతరం చేసిన ట్రంప్ వీసాల జారీకి దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికాలో చదువుల కోసం ప్రయత్నిస్తున్న అగ్రరాజ్యంలో ఉంటున్న విదేశీ విద్యార్థులపై మరిన్ని ఆంక్షలను విధించేందుకు అమెరికా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. విద్యార్థి వీసాలకు పరిమిత కాల గడువు విధించేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ ప్రతిపాదనలు చేసింది. దీంతో విదేశీ విద్యార్థులకు కొత్త గుబులు పట్టుకుంది. ప్రస్తుతం F1 వీసాలపై అమెరికాలో ఉన్న అంతర్జాతీయ విద్యార్థులు J1 వీసాలపై వచ్చిన ఎక్స్చేంజ్ విజిటర్లకు డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ వెసులుబాటు ఉంది. అంటే వారు ఎంతకాలం చదవాలనుకుంటే లేదా ఇంటర్న్ ప్రోగ్రాంలో పాల్గొనాలనుకుంటే అంతకాలం అగ్రరాజ్యంలో ఉండొచ్చు. ఇక ఎక్స్చేంజ్ విజిటర్స్గా వచ్చే విద్యార్థులు, ప్రొఫెసర్లు, స్కాలర్లు, స్పెషలిస్టులు, ట్రైనీలు, ఇంటర్న్లు, ఫిజీషియన్లకు కూడా ఈ సదుపాయం వర్తిస్తుంది. అయితే ఈ ఫ్లెక్సిబుల్ స్టూడెంట్ వీసా సిస్టంలో మార్పులు తీసుకొచ్చేందుకు ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ విభాగం సిద్ధమైనట్లు సమాచారం. విద్యార్థి వీసాలకు కూడా గడువు విధించేలా పరిమిత కాల నివాస అనుమతితో కూడిన వీసాలను మంజూరు చేయాలని కొత్త ప్రతిపాదనలను ట్రంప్ యంత్రాంగం తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రతిపాదించిన ఆంక్షల ప్రకారం ఇకపై విద్యార్థి వీసాలకు కూడా టైం లిమిట్ విధించనున్నారు. దీంతో గడువు తీరిన తర్వాత వీసా పొడిగింపునకు విద్యార్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలను సమీక్షించేందుకు ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ విభాగానికి పంపించారు. అనంతరం దీన్ని ఫెడరల్ రిజిస్ట్రీలో పబ్లిష్ చేస్తారు. ఆ తర్వాత ప్రతిపాదనలపై 30 లేదా 60 రోజుల వరకు ప్రజాభిప్రాయాలను స్వీకరించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు ప్రజల నుంచి ఎలాంటి అభిప్రాయాలు తీసుకోకుండానే తక్షణమే అమల్లోకి వచ్చేలా దీనిపై మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసే యోచనలో కూడా అధ్యక్షుడు ట్రంప్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రతిపాదనలపై న్యాయ నిపుణులు, విద్యార్థుల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ మార్పుల వల్ల విద్యార్థులపై అదనపు భారం పడుతుందని, అనవసరపు గందరగోళానికి దారి తీస్తుందని పలువురు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రస్తుతం 3.3 లక్షల మందికి పైగా భారతీయులు అమెరికా వర్సిటీల్లో చదువుకుంటున్నారు. ఈ మార్పులు అమల్లోకి వస్తే భారతీయ విద్యార్థులపై అధిక ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.